హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఎర్ర కందిపప్పుతో మెంతికూర కర్రీ. సూపర్ ఉంటుందండి, హెల్దీ రెసిపీ. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాము. 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను, ఎర్ర కందిపప్పు. ఇలా ఇప్పుడు కడుక్కుని ఒక 2 టైమ్స్ అట్లా కడిగేసుకుని కొంచెం తగినన్ని వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలి. 4 మెంతికూర కట్టలు తీసుకున్నాను. ఆకు పెద్దదే. ఇంకా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ధనియా పొడి, పసుపు, కారం, తాలింపుకి అండి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకన్నీ కూడా తాలింపుకి. 2 ఉల్లిపాయలు వేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇలా ఆకు తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, తగినంత వాటర్, పలసగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ పోసేసుకొని మంచిగా కొంచెం ఉడికించుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు ఆకు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సినిమా గురించి చెప్తాను కదా, జయసుధ గారి గురించి చెప్తాను. సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం చూస్తూ ఉండండి, నా మాటలు కూడా వినండి. జయసుధ గారు ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన ఎవరంటే ఒడ్డే నవీన్ ఉన్నాడు కదండి, వాళ్ళ మేనమామ. అంటే ఒడ్డే నవీన్ తండ్రి గారికి బావమర్ది గారిని జయసుధ గారు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు కారం, పసుపు వేసేసుకోవాలి. అయితే ఆయన చాలా బిజినెస్ మ్యాన్, మంచిగా డబ్బు గల ఆయన. షూటింగ్లకి అది వచ్చేవారు కదా, అలా జయసుధ గారితో పరిచయం ఏర్పడింది అనమాట ఆయనకి. ఆయన పేరు ప్రసాద్. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాము, కొంచెం సేపు ఉడికించుకోవాలి. అయితే జయసుధ గారికి ఇంకా ఆయన అంటే ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఎన్నో రోజులు లేరు, డైవర్స్ తీసేసుకున్నారు. రెండో పెళ్ళి మళ్ళీ నితిన్ కపూర్ గారిని చేసుకున్నారు. అదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని కొత్తిమీర వేసేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాము. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, మీకు అన్నీ తెలుసున్నవే. ఇవన్నీ కూడా మంచిగా వేసేసుకోవాలి. ఇంగువ కొంచెం, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి అనే చెప్తాను నేను ఎప్పుడూని. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది ఎర్ర కందిపప్పుతో